హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఇంట్లో అయితే ఆనియన్ సమోసాను తయారు చేయబోతున్నాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి. ఇలా పిండిని బాగా మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండిని చూస్తే చాలా సాఫ్ట్ అయిపోయింది. తర్వాత దీనిని మనం చపాతీకి ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకొని రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఈ చపాతీ లేయర్స్ అన్నిటినీ కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల సమోసా అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా చేసుకున్న వాటిని మనము ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోవాలి. తర్వాత లేయర్స్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అన్నిటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా కలిపి పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న ఎక్స్ట్రాస్ అన్నిటిని స్మాష్ చేసుకోవాలండి. ఈ మసాలాలో ఇవి వేయడం వల్ల సమోసా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మన సమోసా లేయర్స్ అన్నిటిని తీసుకొని స్టఫింగ్ పెట్టి సమోసాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. అవి క్లోజ్ చేయడానికి మనం మైదాను యూజ్ చేయొచ్చు. ఇలా తయారు చేసుకున్న సమోసాలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా సమోసా అనేది మనకి రెడీ అయ్యింది. లోపల కూడా చాలా నీట్గా బాయిల్డ్ అయ్యిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. డూ సబ్స్క్రైబ్. బాయ్ అండి.